1917 సంవత్సరంలో ఫిరోజ్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు వారి తల్లిదండ్రులు షిరిడి యాత్ర చేశారు. తిరుగు ప్రయాణంలో వారు బాబాగారి ఫోటోను ప్రసాదంగా తీసుకొచ్చారు. అప్పుడు వారు ఇంట్లో వారందరికీ బాబాగారి దివ్యమైన లీలల గురించి వర్ణించారు. ఇదంతా విని ఫిరోజ్ వీరంతా బాబాలు మరియు సాధువులు వెంట ఎందుకు పడుతున్నారు అని అనుకున్నాడు. బాబా వీరికి ఆధ్యాత్మికంగాను మరియు బాహ్యపరంగాను సహాయం చేస్తారా అని అనుకున్నాడు. బాబా నిజంగా దేవుడైతే నాకు ఏదో ఒక దృశ్యం చూపిస్తారు అని అనుకుని నిద్రకు ఉపక్రమించాడు. ఆ రాత్రి నిద్రలో సాయిబాబా కనపడి, నా యొక్క దైవత్వానికి నిదర్శనం కావాలా? నేను నిజమా లేక అబద్ధమా అని నీ అనుమానమా? నా యొక్క ఫోటోను నీ తండ్రి టేబుల్ మీద పెట్టాడు. నీవు నిద్రలేచిన వెంటనే ఆ ఫోటోను తీసుకో. నువ్వు ఆ ఫోటో తీసుకున్నట్లయితే నేను అబద్ధాన్ని, ఒకవేళ నీవు తీసుకోలేకపోతే నేను నిజం అని తెలుసుకో అన్నారు. ఆ కల రాగానే నిద్రలేచి తెల్లవారే వరకు వేచి చూడలేదు. ఉదయాన్నే భోజనాల టేబుల్ వద్దకు వెళ్ళి బాబా ఫోటో తీద్దామని అనుకున్నాడు. కానీ అది చాలా బరువుగా ఉంది. అతను ప్రయత్నం చేసిన కొద్దీ ఆ ఫోటో బరువెక్కసాగింది. ఆ టేబుల్ను కదపగలిగాడు కానీ ఫోటోను కదపలేకపోయాడు. అప్పుడు అతనికి నిజంగా సాయిబాబా దైవ స్వరూపులు అని తెలుసుకున్నాడు. శ్రీ అప్పటి నుండి అతనికి బాబాపై నమ్మకం మరింత పెరిగింది. ఈ సంఘటన బట్టి సాయిబాబా సమాధి చెందిన ఇలా కళల రూపంలో కూడా మనకి సందేశాన్ని అందిస్తారనేది మనకు అర్థమవుతుంది. కళల రూపంలో బాబా సందేశం ఇవ్వాలన్నా కూడా సాయినాథుడి మీద మనకు అనన్యమైన భక్తి విశ్వాసాలు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే సాయినాథుడు ఆ ప్రేమకు, ఆ భక్తికి ఇలా కళల రూపంలో వచ్చి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకొకటి పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. ఆ భక్తి ప్రేమలు, సాయినాథుని మీద అనన్యమైన విశ్వాసం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా బాబా ఇలా కళల రూపంలో మనకు సందేశాన్ని అందిస్తారు. అలా సందేశం అందడం కూడా మనకు పూర్వజన్మ సుకృతమే. కాబట్టి బాబా కళలో మనకి ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా సాయినాథుని యొక్క అనుగ్రహంగా భావించి మనం దాన్ని పాటించాలి. జై సాయిరామ్.